హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేవలం 10 నిమిషాల్లో ఈ విధంగా రసం చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా రసం చేసి పెట్టి అని అడిగి మరీ చేయించుకొని తింటారంటే అంత బాగుంటుంది. అంత ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 3 టమాటాలు, కొత్తిమీర కాడలు ఏవైనా ఉన్నట్లయితే మిక్సీ జార్లోనే వేసుకుంటాను. పసుపు, సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపే కొంచెం చింతపండును కూడా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని అందులో క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అనేది వేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి టమాటో, కొత్తిమీర కాడల మిశ్రమాన్ని వేసి వాటితో పాటు చింతపండు గుజ్జును కూడా వేసి అది కొంచెం మరిగాక మనకు పులుపుకి సరిపడా వాటర్ అయితే వేసుకొని కొంచెం రసం పౌడర్ కూడా వేసుకొని అంతా కలుపుకొని మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి రసం చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే మన ఎమ్మి రసం రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.